హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి మూవీ రివ్యూ అనేది అయిపోతున్నానండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. కోర్ట్ ఈ మూవీ అనేది మన నాని ప్రొడ్యూసింగ్లో రిలీజ్ అయింది మార్చ్ 14, 2025. అలాగా ఈరోజు రిలీజ్ అయిందండి. ఇక యాక్ట్రెస్ వచ్చేసి మనకి హర్ష్ రోషను, శ్రీదేవి, ప్రియదర్శి, సాయి కుమార్, హర్షవర్ధన్, శివాజీ, రోహిణి, అలా. ఇక మూవీకి వచ్చేస్తే మూవీ చాలా బాగుందండి. ఇది వచ్చేసి 2 hours రన్ టైంలో ఉందండి. ఇక ఫస్ట్ హాఫ్ కొంచెం లవ్ స్టోరీ ఉంటుంది, కొంచెం అక్కడక్కడ లాగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. రొటీన్ స్టోరీ లెక్క అనిపిస్తుంది. కోర్ట్ సీన్స్ అయితే ఎస్పెషల్లీ కోర్ట్ సీన్స్ చాలా బాగుంటాయండి. ప్లస్ పాస్కో గురించి కొంచెం చెప్తారు, అది కూడా అంటే కొంచెం చెప్తారని మనం అర్థం చేసుకోవాలి. పాస్కో మీద చాలా కేసు వచ్చినాయి, చాలా మూవీస్ వచ్చినాయి. ఇది కొంచెం కొత్తదనంగా అనిపిస్తుంది. దాన్ని ఒకవేళ తప్పుడుగా యూజ్ చేస్తే అనేది కూడా చాలా బాగుంది. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. అబ్బాయి ఇంటర్ ఫెయిల్, 19 years ఓడు, బీదోడు, అమ్మాయి 17 ఏళ్ళు ఉన్నామా. ఈ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమించడం, ఉన్నోడు ఉన్నామని, లేనోడు ఉన్నామని ప్రేమించడం, అది నచ్చక తప్పుడు కేసులో జైల్లో వేస్తారు. ఇక హీరోకి శిక్ష పడిందా, బయటకు వచ్చిందా అనేది ఈ మూవీ అండి. క్లైమాక్స్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే ప్రతి ఒక్కరు చించి పడేసినారండి. ఎస్పెషల్లీ శివాజీ గారు, ఫర్దర్గా చెప్తానండి దాని గురించి. ఇక హర్షవర్ధన్ గారు, ప్రతి ఒక్కరు, రోహిణి గారు, ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్టింగ్ అనేది చేసినారండి. నానిగారు ఈవెంట్లో అన్నారు, ఈ మూవీ ఒకవేళ బాగోకపోతే హిట్ 3 చూడొద్దు అని స్టేట్మెంట్ ఇస్తున్నారండి. ఆయన తగ్గట్టే ఆయన నమ్మకంతోనే మూవీ ప్రొడ్యూసింగ్ చేసిండు. అదే నమ్మకంతో మూవీ అనేది థియేటర్స్ రిలీజ్ చేసిండు. అదే నమ్మకంతో మూవీ అనేది హిట్ అయిందండి. హిట్ అవుతుంది కూడా, అంత బాగుందండి. చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఈ పాస్కో చట్టం మీద ముందు చాలా మూవీస్ చూశాను, కానీ ఇలా తీసుకెళ్లే టేకింగ్ విధానం అనేది చాలా బాగుందండి. డైరెక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, రైటింగ్ బాగుంది. ప్లస్ అదే కాకుండా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి. కొన్ని నెగిటివ్ ఏంటంటే అండి, కొంచెం లాగ్ అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని కోర్ట్ సీన్స్లో హీరో మాట్లాడే ఛాన్స్ ఉన్నా కానీ మాట్లాడడు, మాట్లాడచ్చు అనే సిచ్యువేషన్లో అదొకటి మేబీ డైరెక్షన్ అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకెళ్ళే మందిలో అదొక్కటి కొంచెం నెగిటివ్, కొంచెం లాగ్ అనేది అక్కడక్కడ ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ అయితే లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఇక శివాజీ గారు అయితే నట విశ్వరూపం చూపించిందండి. కొన్ని చోట్ల శివాజీ గారి క్యారెక్టర్ చూసి వణుకు వస్తుందండి, కొన్ని చోట్ల భయం వేస్తుంది, కొన్ని చోట్ల ఏంటంటే అబ్బా ఇదేంరా ఇట్లా ఉందిరా బాయ్ అన్న ఫీలింగ్ అనేది వస్తుందండి. చాలా నట విశ్వరూపం చూపించిందండి. చాలా ఇయర్స్ తర్వాత మంచి 90s కిడ్స్, అదే 90s మూవీ ఉంది, వెబ్ సిరీస్ ఉంది, దానికి మించి యాక్టింగ్ అండి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ విలన్గా స్టార్ట్ చేసింది అనుకోండి, అంత బాగుంది మూవీ అయితే. దాని లోపల హీరో శివాజీ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుందండి. ఏ యాక్టర్ పనికిరాదండి ఆ క్యారెక్టర్కి, ఒక శివాజీ గారికి ఆప్ట్ అనే క్యారెక్టర్ అండి ఇది. అర్థం చేసుకోండి, మీరు చూడాలన్నా పక్కా శివాజీ గారి గురించి కూడా చూడాలండి, అంత బాగుంది యాక్టింగ్ అనేది. అనుకోలేదండి శివాజీ గారు అంత భయపెట్టేసారు. కొన్ని చేసినారు, 1-2 విలనిజం క్యారెక్టర్స్ కూడా చేసిండు మూవీ, దానికి మించుంది. మరీ ఇంత ఉంటుందా అనిపిస్తుంది, ఇంత నటన కూడా చేయొచ్చా అన్నట్టు చేసిందండి శివాజీ గారు. ఇక అదొకటి చాలా పాజిటివ్ అండి. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, 0 అడల్ట్ కంటెంట్ అండి. అంటే కొన్ని మాటల్లో ఉంటాయి, విజువల్గా అయితే 0. కొన్ని మాటలు ఉంటే కామన్ అనుకోండి. ఇక ఫ్యామిలీతో అంటే చూడొచ్చండి, ఫ్యామిలీతో మంచి మీనింగ్ఫుల్ మూవీ, అవేర్నెస్ మూవీ అండి. ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళండి, ఇదని చెప్పి అర్థమైపోతుంది మూవీలో, చూడొచ్చు, చాలా బాగుంది. ఇక నా పరంగా అయితే మూవీకి అయితే నేను 4.25 వరకు 4 ఇవ్వగలుగుతా అండి. 4 ఇవ్వగలుగుతా రేటింగు. ఇక ఫర్దర్గా చూద్దాం మూవీ కలెక్షన్స్. ఒకవేళ మూవీ కలెక్షన్స్ అనేవి మంచిగా ఉండి మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే ఆ మూవీ కలెక్షన్ కూడా మీకు వీడియో కింద మార్చి చెప్తానండి. ఇక ఇంతే అండి. ఇక దిల్ రూబే మూవీ రేపు మార్నింగ్ వెళ్తున్నాను, రేపు మార్నింగ్ వెళ్ళి దాని మూవీ రివ్యూ కూడా ఇవ్వబోతున్నాను. రేపు ఈవినింగ్ అన్నా, లేదంటే రేపు మార్నింగే నేను పాన్ మ్యాన్ మూవీ ఇచ్చి ఈవినింగ్ దిల్ రూబే మూవీ రివ్యూ. పాన్ మ్యాన్ అనేది మలయాళం మూవీ అండి, జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ మూవీ రివ్యూ అనేది మార్నింగ్ వచ్చి రేపు ఈవినింగ్ దిల్ రూబే రివ్యూ ఇస్తానండి. ఇక ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.